కష్టాలల్ల కష్టాలు, బాధలల్ల బాధలు, ఒకటి కాకపోతే ఒకటి, ఒకటి కాకపోతే ఒకటి. మా నాన్నమ్మకి యాక్సిడెంట్ అయిందట, జైతల హాస్పిటల్ వేసిరట. మరి అక్కడ పడతలేమని అంటారు వాళ్ళైతే. మా బాబాయ్ వాళ్ళందరూ కలిసి ఇంకో బ్రెయిన్ గురించి చూస్తారట, అక్కడికి వేర్రు. మరి అక్కడ పడతారా పట్టరా అన్నది ఏం తెలియదు. పడితే ఓకే, పట్టకపోతే ఇట్లా మళ్ళీ కరీంనగర్ అట. ఏం చేసుడు ఏం అర్థమవుతలేదు. ఒకటి కాకపోతే ఒకటి, ఒకటి కాకపోతే ఒకటి, మొత్తం పిచ్చి లేసిపోతుంది మా అందరికీ. ఇప్పుడు వెళ్తా అనుకుంటున్నాం అందరం, ఇక అమ్మ నాన్న ఇటు అన్న వదిన మా పిన్ని అందరం కలిసి పోదాం అనుకుంటున్నాం. ఇప్పుడు వెళ్ళాలి. జగిత్యాలకు వచ్చిన మేము ఇప్పుడు మా నాన్నమ్మ దగ్గరనే ఉన్నాం. చూసిరు కదా మా నాన్నమ్మ ఎలాంటి పరిస్థితులు ఉందో. చూసుకుంటూ పైన లేట్ అయినా పర్లేదు. నేను ఇప్పుడు ఈ రెండు పట్టుకుంటాను. ఇంకా బాధలింది దెబ్బ. సేమ్ మొత్తం అరిగిందా? ఊరడ పడ్డదా? చల్లే ఓకే. కాలు పోసిందా? మెడ కింద రక్తం తెగిందా? ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరికి అందరు వచ్చిర్రు. అందరూ మా నాన్నమ్మని చూసి ప్రతి ఒక్కరు ఏడుస్తుర్రు. ఎందుకంటే మా నాన్నమ్మ దగ్గర ఒక గుణం మంచిగా ఉంది. అదేంటంటే తెలిసిన వాళ్ళు కానీ తెలియని వ్యక్తులు కానీ అందరితో మంచిగా మాట్లాడుతుంది, మంచిగా ప్రేమతో ఉంటది, ప్రేమగా మాట్లాడుతుంది. ఆ వీలైతే తింటా అంటే అండి మరి పెడుతుంది వాళ్ళకు. అంత మంచి గుణం ఉంది అన్నట్టు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎవరికి ఏమన్నా కష్టం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి ముందుకు వస్తుంది. ఈ ఒక్క విషయంలో అయితే ఇంకా మస్తు మంచిది అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా కష్టాలు ఉంటే పట్టించుకోకుండా దూరం దూరం ఉంటారు. కానీ మా నాన్నమ్మ ఏంటంటే కష్టాలు ఉంటే మాత్రం అస్సలు తట్టుకోలేదు. ఎంత దూరం అని వచ్చేది అన్నట్టు. మొన్ననే మా ఊర్లో ఒక అతను చనిపోయిండు. మా వైష్ణవి చనిపోయినా 2 రోజులకు చనిపోయిండు. అతన్ని చూడడానికి కూడా అసలు అతనితో ఎక్కువ క్లోజ్ లేదు, అతనితో ఎక్కువ పరిచయం లేదు. అయినా కానీ చూడడానికి అంత దూరం నుండి ఇంత దూరం వచ్చింది. ఎవరి ఆపదలు ఉన్నా కానీ ఇట్లాంటి జరిగితే మాత్రం తట్టుకోలేదు. అలాంటిది ఇప్పుడు ఆ పరిస్థితి మా నాన్నమ్మకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చినామంటే ఒక ఆమె చనిపోయిందని లేదా అక్కడికి వచ్చినాం మేము. మా నాన్నమ్మ అయితే అక్కడనే ఉంది వేరే హాస్పిటల్లో. అక్కడ ఉంచి మేము ఇక్కడికి వచ్చినాం. మా నాన్నమ్మని అయితే ఆపరేషన్ థియేటర్ కొంటే వేర్రు. మా నాన్నమ్మని అక్కడనే ఉంచి ఇక అమ్మ మీ అందరం అయితే ఈ హాస్పిటల్కి అయితే వచ్చినాం. ఇక ఆమె చనిపోయింది కదా, అందరం చూడడానికి అయితే వచ్చినాం ఇక్కడికి. ఆల్రెడీ చూసుడైతే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం అంటే గ్రౌండ్కి వెళ్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు బైక్ తో గుద్దిండు కదా, మరి ఎట్లా ఏం కథ అన్నది దాని గురించి మాట్లాడాలి కదా. మరి ఏం మాట్లాడుతాడు, ఏం చేస్తారు, దీనికి పరిష్కారం ఏంటిది, గుద్దినందుకు మరి ఆమె చనిపోయింది, ఇటేమో హాస్పిటల్ ఉన్నది, ఎవరు ఎట్లున్నది తెలియదు. మరి ఎట్లా ఏం కథ అన్నది చూడాలి. అందుకోసమే ఇక్కడికి వచ్చినాం. చూద్దాం మరి ఏం మాట్లాడుతారు ఏమో. అందరం అయితే ఇక్కడ కూర్చున్నాం. మాటలు అయితే మాట్లాడుతారు కానీ ఇంకా ఏది కూడా కాలేదు. మరి ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు. చూద్దాం మరి లాస్ట్ కి అందరూ ఎక్కడికి వస్తారో ఏమో చూడాలి. ఇక మళ్ళీ మా నాన్నమ్మ దగ్గరికి వచ్చేసరికి ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు అయితే పట్టుకొచ్చిర్రు. ఆపరేషన్ అట్లయితే జరగలేదు. అక్కడక్కడ సర్జరీలు కుట్లు మాత్రమే పడ్డాయంట. మరి ఆపరేషన్ ఎందుకు చేయాలి అన్నది నేను లాస్ట్ చెప్తా. ఇప్పుడే మేము హాస్పిటల్ నుండి వచ్చినాం. అమ్మ వాళ్ళందరైతే అక్కనే ఉన్నారు. ఇక మా నాన్నమ్మని చూస్తే మాత్రం అసలు బాధ తట్టుకోవత్తలేదు. అంటే అంతకుముందు దాకే మాట్లాడలేదు మాతోని. మొత్తం మైకంలో లేదు. ఎంత మాట్లాడినా ఎంత చేసినా కానీ కూడా అసలు రెస్పాండ్ అవుతలేదు. అన్న కానీ కూడా ఇంత కవుతలేదు, చేతలేదు. మస్తు భయం అనిపించింది మాకైతే. ఆపరేషన్ థియేటర్లకు వచ్చిన తర్వాత అప్పుడు మా నాన్నమ్మ ఏంటంటే కొంచెంగా బయటకు మెల్లమెల్లగా, ఇంకా పూర్తిగా కాదు. అసలు ఏమైందని అంటే బైకు ఇద్దరు మా నాన్నమ్మను అండ్ ఇంకొక ఆమె లస్మక్క ఆమె పేరు. ఆమె కూడా మస్తు మంచిది, మాకు కూడా తెలుసు ఆమె. వీళ్ళిద్దరు ఏంటంటే ఒక ఫ్రెండ్స్ లాగా అన్నట్టుగా, మా నాన్నమ్మ ఆమె ఇద్దరు ఫ్రెండ్స్ లాగా అన్నట్టు. మొత్తం ముగ్గురట వాళ్ళు. ఇంకొక ఆమె కూడా ఉంది, ఆ పేరు తెలియదు నాకు. అయితే ముగ్గురు ఒక్కొక్కడ ఆగిరట. ఇతను ఏంటంటే బైక్ మీద స్పీడ్ వచ్చి గుద్దిండట. ఒక ఆమె స్పాట్ డెడ్ అయిపోయింది, చనిపోయింది. ఇక మళ్ళీ అదే బైక్ మళ్ళీ తింపిండేమో తెలియదు కానీ మళ్ళీ ఇప్పుడు మాకు ఇక మా నాన్నమ్మ ఆ దెబ్బలతో బయటపడ్డది.
ఇక ఈమె మాత్రం చనిపోయింది. ఇంకొక ఆమె ఏంటంటే పక్కకున్న ఆమెకి చిన్నగా దెబ్బ తాగింది. ఎండ్ర తప్పించుకొని అక్కడ మా వాళ్ళందరూ ఉంటే అక్కడికి పోయి చెప్పిందట. అట్లా అయిందనంటే అందరూ వచ్చారు. చనిపోయినామన్నా కదా, మేము హాస్పిటల్ కూడా వెళ్ళినాం. ఏది మన గౌట్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడికి పోయినాం. పోయిన తర్వాత ఇక పబ్లిక్ కూడా బాగానే మంది వచ్చిర్రు. ఇక వాళ్ళ కొడుకు అయితే పాపం తట్టుకుంటాడు. ఎట్లా అంటే మొత్తం పిచ్చోడు అయిపోయాడు మొత్తం. ఆగిపోయాడు. అసలు మా అమ్మనైనా సరే చనిపోయింది అనే బాధలన్నీ ఇంకా బయట కూడా అసలు అట్నే నిలబడిపోయింది కదా. మళ్ళీ ఏంటంటే ఒక్కడే కొడుకు, వాడు ఒక్కడే సంజీవ్ అతని పేరు. ఆయన కూడా మా పిల్లలు కూడా మస్తు మంచోడే. ఆ ఒక్కడే కొడుకు ఎంత మంచిగా కాపాడుకుందంటే ప్రాణం కూడా కాపాడుకుంది. ఆ కొడుకే సర్వస్వం, ఆయనకు మొత్తం కొడుకే సర్వస్వం. ఇక అలా కొడుకు లేని ఒక్క క్షణం కూడా ఆగేది కాదు. అలాంటిది ఇప్పుడు పాపం లేకుండానే పోయింది. ఇక అందుకే వాడు అంత ఘోరంగా అయిపోయాడు. అదైంది. అది చూసిన తర్వాత మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్తే లోపల మా నాన్నమ్మని మేము కలిసిన తర్వాత చూస్తే చిన్న మైకం వచ్చింది. అవ్వ 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 అని లేపితే చూసి చెప్తుంది మాకు ఇట్లా అంటుంది. అంటే ఇక నేను నేను పోతున్నా అన్నట్టు మాట్లాడుతున్నట్లయినా సరికి తట్టుకోరాలేదు మాకైతే. వీళ్ళ చూపిస్తుంది, వీళ్ళ నచ్చుతుంది అంటుంది. అంటే మాట బయటకు చెప్తలేదు కానీ సైగల్లాగా చెప్తుంది అన్నట్టుగా. ఇట్లా అంటుంది, ఇళ్ళ నచ్చుందని ఇళ్ళ చూపిస్తుంది. ఇటు తల ఇట్లా పట్టుకుని ఇట్లా చూపిస్తుంది. ఇదైతే మొత్తం విరిగింది, ఇళ్ళ మొత్తం విరిగిపోయింది. ఇట్లా చూపించి ఇట్లా అంటుంది. మళ్ళీ పళ్ళు చూపిస్తుంది, పళ్ళు విరిగిపోయినాయి లోపల. అది చూపిస్తుంది. ఈ దవడ మొత్తం విరిగిపోయింది లోపల. అట్లా అయిపోయింది. ఇక ఏంది ఎలా అర్థమవుతలేము. మేము బాధపడి మేము ఏడుతున్నా, ఇది ఆల్రెడీ ఏడవడానికి చూసింది. ఏంటంటే ఆపిన, ఎందుకంటే ఇప్పుడు మా నాన్నమ్మ ముందు ఏడుతుమా, మళ్ళీ మా నాన్నమ్మ దాటుకోదు. అంటే నేను నిజంగానే బతకవచ్చు అన్నట్టు అనిపిస్తుంది అన్నట్టు వాళ్ళకు. కాబట్టి అది మేము ధైర్యం చెప్తున్నాం. మా అవ్వకు కూడా ధైర్యం చెప్పినాం మేము. నాన్నమ్మ ఏం కాదే, ఎందుకు అట్లా చెప్తున్నావు, నీకు ఏం కాలేదంటే పళ్ళు చూపిస్తుంది, ఇరిగినా చూపిస్తుంది. మళ్ళీ ఏం కాలేదు, మస్తు మంచిగా నీ పళ్ళు ఎంత మంచిగా ఉంది, ఏమైంది పళ్ళకి ఏమైంది, ఏం కూడా కాలేదు, ఎందుకు అట్లా చెప్తున్నావు, నీకు ఏం కాదు, ధైర్యం తెచ్చుకో, మేము లేమానే, మేము ఇంతమంది ఉన్నాం, నా కొడుకు పెళ్ళి చూడాలి, నువ్వు అప్పటిదాకా నువ్వు బతావు అని చెప్పని కొంచెం అట్లా ఇట్లా కొంచెం చెప్పినామన్నట్టుగా ధైర్యం రావడానికి. ఎంత చెప్పినా కానీ ఇట్నే అంటుంది. మాకేంటంటే ఇప్పుడు ఆ బాధలకి వెళ్ళి కోరుకోవడానికే బయటకు వెళ్తున్నాం. ఇంకా అదే బాధలు ఉన్నాం. మళ్ళీ మా రూమ్లోకి వెళ్ళిన ఆ బాధలు అట్నే ఉన్నాం. మళ్ళీ సడన్గా మళ్ళీ ఇట్లా అయింది. మొత్తం తలంతా పిచ్చి అయిపోతుంది. అమ్మాయి అయితే మొత్తం తట్టుకుంటలేదు. ఇక ఇవన్నీ ఒకటికి పడేసరికి మొత్తం తల ఇట్లా పట్టుకున్నది, మొత్తం కూర్చున్నది. అంతే అందరూ పిచ్చోళ్ళు అయిపోతున్నావు. ఏంది ఇది అసలు, ఈ నెలనే మంచిగా లేదు చెప్పాలంటే. ఇక్కడ చాలా చూసినా కానీ ఈ నెలలో బాగా దారుణాలు జరిగినాయి ఎక్కడ. ఈ నెల అసలు మంచిగా లేనే లేదు. ఇప్పుడు ఈ నెత్తిలు అన్నారు కదా, ఈ నెత్తిలో ఏమైందట మా నాన్నమ్మ కంటే నరాలు చితికిపోయినాయట 48 గంటల దాకా. ఇప్పుడు ఏం తెప్పలేము మేము. ఇప్పుడైతే ఇవన్నీ అయితే చేసినాం, చిన్న సర్జరీలు, చిన్నగా కుట్లు ఇవన్నీ చేసినాం 48 గంటల పాటు. ఇలా మొత్తం విరిగిందని చెప్పినా కదా. ఇక మా నాన్నమ్మకు మెదళ్ళనేమో నరాలు చితికిపోయినాయట. ఇక ఈ పక్క ఎముకలు ఉంటాయి కదా, పక్క ఎముకలు మన ఊపిరితిత్తులలో గుచ్చి 4 విరిగినాయి అన్నట్టు. 4 విరిగి ఆ ఊపిరితిత్తులలో గుచ్చి బ్లడ్ అనేది అక్కడ ఆగిపోయిందట, గడ్డ కట్టిందట అక్కడనే. అది రెండోదా. మూడోదేమో ఈ దవడ మొత్తం విరిగిపోయింది. ఇలా మళ్ళా కడుపులో తాకిందన్నదా, ఇక కడుపులో కూడా గట్టిగా తాకిందట. ఇక ఎక్కడ పడితే మోకాళ్ళు కానీ ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు బాగా తాకినాయి. ఇక్కడ మూతికి ఇక్కడ పండ్లు మొత్తం విరిగిపోయినాయి. ఇగో ఇక్కడ తాకింది మస్తు బాగా. మీరు చూస్తే మాత్రం దగ్గర చూస్తే అది మీరే తట్టుకోకపోతారు, అంత డేంజర్ అయిపోయింది. డ్రెస్సింగ్ చేయక ముందుకు బ్లడ్ అంతా ఇట్లా కింద పడిపోతే ఆ బ్లడ్ అంతా ఇట్లా ఆగిపోయి వెంట్రుకలు అనేటివి ఇట్లా ఇరికి మన ఏది ఇట్నే ఉన్నాయి అన్నట్టు, ఇట్లా రాకుండా అవి అంత ఘోరంగా అయిపోయింది. ఇదంతా బ్లడ్డే. అసలు ఇక తట్టుకోరాలేదు. అట్లా కూతే మస్తు బాగా అనిపించింది. చేతులన్నీ కొట్టుకుపోయినాయి. గిట్లానికి ఇట్లా చేయబట్టి ఇట్లా తీస్తే ఇట్లా దొరకబట్టుకుంటుంది చెయ్యి. ఇట్లుందా, గిట్లుంటే నానమ్మ అని చెప్పని గిట్లానికి ఇట్లా పెడితే ఇట్లా తీసుకొని ఇట్లా దొరకబట్టుకుంటుంది. ఇట్లా దొరకబట్టుకొని ఇట్లా తీసి ఇట్లా అంటుంది. ఏమో ఏం అర్థం అవుతలేదు. మొత్తం బాధలలో బాధ. 48 గంటలు అయితే చెప్పిర్రు. ఇప్పుడు ఏం చేయరట. ఇప్పుడు ఇవన్నీ చేయొచ్చు కానీ ఏంటంటే ఇప్పుడు చిన్నగా అక్కడ కుట్లు అక్కడక్కడ వేసిరు అంతే, చిన్నగానే. ఫస్ట్ ఈ మెదళ్ళది మనం సెట్ కావాలి. అది ఒక్కటైందనుకో మిగతా అంతా మనం చేయొచ్చు. అది ఒక్కటైందనుకో ఒక్కదాని చేయబట్టి ఇంట్లో ఆపరేషన్ ఇది ఆగిపోయింది, ఇది చేతిది అది కూడా ఆపరేషన్. అంటే ఫస్ట్ ఇది కావాలి కదా. ఇది అయితే ఏంటంటే
ఇది వాళ్ళకు నమ్మకం గ్యారెంటీ అన్నట్టు మెయిన్ ఇది కదా మనకు ముఖ్యం. ఇది మనకు సక్సెస్ కావాలి కాబట్టి 48 గంటల తర్వాత అప్పటిదాకా ఏంటంటే ఫిట్స్ రావద్దట, ఇంకా వాంతులు చేసుకోవద్దట, ఇంకా 3-4 చెప్పిండు. అవి చేసుకోకుండా ఇంజక్షన్లు అవి గ్లూకోజ్లు అన్నీ ఇస్తున్నాం మేము. 48 గంటల తర్వాత ఓకే అని అంటే అప్పుడు మేము అది చేసిన తర్వాత మెదల తీసిన తర్వాత అప్పుడు ఇవన్నీ చేసేస్తాం. మీకైతే ముందు చెప్తున్నాను చెప్పని మాకే చెప్పిండు ఇదంతా. మేము అంటే ఇప్పుడు డాక్టర్ చెప్పంగా మేము అందరం లోపలనే ఉన్నాం. ఇప్పుడు గుద్దునాథన్ ఉన్నాడు కదా, ఇక మనం ఇప్పుడు ఎట్లాగో మనీ అవన్నీ ఇవ్వాలి కదా, లేకపోతే ఎట్లుంటుంది అని చెప్పని దాని గురించి మాట్లాడితే ఇక ఇస్తామని అన్నాడు. ఇప్పుడు చూడు ఇచ్చుడు పక్కకి పెట్టు. ఇక్కడ ఏంటంటే అతను గుద్దడం వల్ల ఒక ప్రాణం పోయింది. ఇప్పుడు మా నానమ్మ కూడా అటు ఇటు అన్నట్టే ఉన్నది ఇప్పుడు కథ. ఇప్పుడు ఒక్కరి వల్ల బండి కరెక్ట్ నడపకపోతే ఇప్పుడు ఎంత ప్రాబ్లం అయింది. ఇంకొకరు తప్పించుకున్నారు, ఇంకా ఆమె ఉంటే ఆమె పరిస్థితి కూడా అంతే ఉండు, పాపం ఆమె తప్పించుకుంది. వీళ్ళిద్దరికైతే ఇట్లా అయింది. ఎప్పుడు కానీ బండి మనం స్లోగా పోవాలి, ఎంత స్లోగా పోయినా ఇట్లాంటి జరుగుతూనే ఉంటాయి. కానీ మనమైతే స్లోగానే ఉండాలి ఎప్పుడు కానీ. తాగడం అవసరం లేదు. ప్రొద్దున తాగుడు ఎందుకు, మధ్యాహ్నం తాగుడు ఎందుకు, రాత్రి తాగుడు ఎందుకు. తాగడం వల్లనే ఇట్లాంటివి జరుగుతాయి ఎక్కువ. తాగకుండా బండి నిదానంగా పోయి నిదానంగా రావాలి. వెహికల్ ఇత్తలేమన్నప్పుడు ఇంటికాడ ఉంటే నువ్వు ఇంత బుక్క తాగి చక్కగా ఉండు. కానీ బయటకు వెళ్తున్నామంటే మాత్రం అసలు కళ్ళే ముట్టద్దు. ఒక వెహికల్ పడుతున్నామంటే ఏ వెహికల్ కానీ పడుతున్నామా కళ్ళు అనేది ముట్టనే ముట్టద్దు. ఇప్పుడు నైట్ టైంలో కళ్ళు తాగిపోయినామా అవతల లైట్లు మన కళ్ళకు పడ్డ ఏం కనబడ్డా కానీ అక్కడ మనకి ఏమవుతుంది అంటే మన చిమ్మ చీకటి అవుతుంది కళ్ళకు మొత్తం. అప్పుడు నువ్వు వాళ్ళ గుద్దేది తెలియదు, నువ్వు ఇంకో దాని గుద్దుకునేది తెలియదు, అక్కడ నీ పానం పోయేది తెలియదు. ఇట్లా జరుగుతాయి. ఎందుకు అసలు అవసరం లేదు కళ్ళు తాగుడు. తాగినమా రాత్రి కూడా ఒక పెగ్గేసుకుని ఒక కోటరో నైట్ వేసుకున్న చక్కగా ఇంటికాడ ఉన్నావు అంతే. కానీ బయటకు అయినప్పుడు మాత్రం ఎవరు కూడా తాగకండి. నేను చెప్తున్నాను చెప్పని మీరేం ఆగేటోళ్ళు కాదు, తాగేటోళ్ళు ఎట్లా తాగుతారు. కానీ నా వలన కొంతమంది మారతారని నా ఆశ, అంతే. మారాలని చూస్తున్నా, నా ఆశ అది. ఎందుకంటే మా నాన్న గిన్నెలైనా కానీ కూడా తాగుడు మానే తెలియడు కదా. కానీ మా నాన్న ఒకటి విషయాల్లో గ్రేటు. ఒకటి ఏంటంటే తాగిండా అయితే ఇంటికాడ ఉండనే తాగుతాడు, ఈ చుట్టుపక్కల ఉన్న పోయి తాగుతాడు. కానీ బండి మీద ఎక్కడ మాత్రం తాగైతే తిరగడు. ఇది ఒకటైతే మంచిది. ఒకవేళ తాగినా కానీ ఎట్లా నడుపుతాడు మా నాన్న అంటే స్లోగా మెల్లగా నడుపుకుంటూ వస్తాడు. ఇది ఒక్కడ విషయంలో ఇక మా నాన్న మెచ్చుకోవాల్సింది. మిగతా విషయాలు పక్క పెట్టరు కానీ ఇది ఒక్కడే విషయాలు మెచ్చుకోవాల్సిందిగా. మీరు కూడా తాగినా తాగకున్నా బండి మాత్రం స్లోగా తీయర్రి. మన స్పీడ్ పోయినంత మాత్రాన మనకెవడు ఇప్పుడు తీసుకొచ్చి ₹1,00,000 ఈ డబ్బా మస్తు స్పీడ్ వేయండితను ఈయనకు ఒక 2 లక్షలు ఇవ్వాలి 3 లక్షలు ఇవ్వాలి అని చెప్పి తీసుకొచ్చి ఇయ్యరు మనకు. అక్కడ మీ ప్రాణాలు పోతే తప్ప దేనికి పనికిరావు. మీ ప్రాణాలన్నా పోతాయి, లేకపోతే అవతల వాళ్ళ ప్రాణాలన్నా పోతాయి. ఎక్కడికైనా స్లోగా పోరి, స్లోగా రారి. ఒకవేళ అర్జెంట్ పని ఉంది మనకు, ఇప్పుడు 1 గంటలలో అక్కడ ఉండాలి, లేకపోతే మనకు బాగా ఇబ్బంది అని మనకు అనిపించిందా, అంతకంటే ముందు మీరు 2 గంటల ముందే లేచిపోర్రి. 2 గంటల ముందే మీరు ప్రయాణం పెట్టుకోర్రి. అప్పుడు టైం అనేది మీకు సేవ్ అవుతుందా కాదా. అర్జెంట్ పెట్టుకోక ముందుకే ఏమైనా పనులు ఉంటే ముందు చూసుకొని వెళ్ళుర్రి కావాలంటే. కానీ స్పీడ్గా పోకుర్రి, మంది ప్రాణాలు తీయకుర్రి, మీ ప్రాణాలు కూడా ఓటుకోకుర్రి. ఇప్పుడు ఒక్కడే ఒక కొడుకు, ఇప్పుడు ఆయనతో తల్లి చనిపోయింది, వీడు ఒక్కడు ఎట్లుండాలి వాడు, ఎంత బాధాకరం అది. ఇప్పుడు వాళ్ళ బాధ తీరుస్తాడా, డబ్బులు ఇచ్చాడు ఓకే, డబ్బులు ఇస్తాడు ఓకే అయిపోతుంది అలా. కానీ పోయిన వాళ్ళు అయితే తిరిగి రారు కదా. మా నాన్నమ్మ ఏమన్నా అయితే మేము అందరం ఎట్లా తట్టుకుంటామా, చేస్తామా. మళ్ళీ మా నాన్నమ్మ మంచిగా కోరుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను మంచిగా వీడియో ఇస్తాను సంతోషంగా.